channel MSN Eduma Services. Today my topic is books and slogans of various psychologists. It is very useful to all competitive examinations like TET, DSE, model schools, Gurukula, and also it is useful to academics, D.Ed, B.Ed, MA Education and MSc Psychology. This is small introduction about me. Now books, గ్రంథాలు. ఫస్ట్ శాస్త్రవేత్త ప్లేటో, ఇతను రాసినటువంటి గ్రంథం రిపబ్లిక్. సెకండ్ అరిస్టాటిల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 4 గ్రంథాలను రచించడం జరిగింది. అవి డి అనిమా, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్. దీన్నే షార్ట్కట్గా డిపెప్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ రూసో అనే శాస్త్రవేత్త ఎమిలీ మరియు సామాజిక ఒడంబడిక అనే గ్రంథాలను రచించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఫెస్టాలజీ అనే శాస్త్రవేత్త ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెట్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది 1780వ సంవత్సరంలో. నెక్స్ట్ ఫిఫ్త్ జాన్ డ్యూయి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. సిక్స్త్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇతను 2 గ్రంథాలను రచించడం జరిగింది, హెరిడిటరీ జీనియస్ మరియు అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ సెవెంత్ స్టాన్లీ హాల్ అనే శాస్త్రవేత్త ది కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే బుక్ను రాయడం జరిగింది. ఎయిత్ విలియం జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్. నైన్త్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, ఈయన కళల దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ 10th డబ్ల్యూసి బాగ్లే అనే శాస్త్రవేత్త ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. 11th స్పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. 12th ఎబ్బింగ్ హాస్ ఆన్ మెమొరీ, ఈయన స్మృతి పైన ఎక్కువగా ప్రయోగాలు చేయడం జరిగింది. 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ 13th ఉల్ఫ్గాంగ్ కొయిలర్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. 14th మిల్లర్ డిల్లార్డ్, వీరిద్దరూ సామాజిక అభ్యసనము అనుకరణ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అండ్ 15th ఆల్బర్ట్ బందూరా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంతేకాకుండా సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. సైకాలజీలో ప్రాముఖ్యమైనటువంటి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు ఉపయోగపడే అనుకొని ఇవి చేయడం జరిగింది. నెక్స్ట్ నినాదాలు, స్లోగన్స్. వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ రకాల నినాదాలను ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది రూసో అనే శాస్త్రవేత్త ప్రకృతిలోకి తిరిగిపోదాం, గో బ్యాక్ టు నేచర్ అని నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్రోబెల్ అనే శాస్త్రవేత్త ప్లే వే, క్రీడా పద్ధతిని ఇవ్వడం జరిగింది. క్రీడా పద్ధతి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వేమన సాధనమున పనులు సమకూరు ధరలోనని నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మెకైవర్, ఈయన సామాజిక విద్యాశాస్త్రవేత్త. ఇతనిచ్చిన నినాదం ఏంటంటే ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడం. అంటే ఈరోజు మన పరిస్థితి కారణం రేపు ఎట్లా ఉండాలని నిన్ననే ఆలోచించుకోవడం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాట్సన్, ఈయన వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పే సందర్భంలో ఈ కొటేషన్ చెప్పడం జరిగింది. గివ్ మీ ఏ డజన్ హెల్తీ ఇండివిజువల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిడిటరీ ట్రయర్స్, ఐ విల్ మేక్ దెమ్ డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, క్లెర్జీమెన్ అండ్ స్టిల్ ఇఫ్ యూ నీడ్ ఐ విల్ మేక్ దెమ్ డెకోయిట్స్ అండ్ థీవ్స్. అండ్ లాస్ట్లీ ఫెస్టాలజీ, ఏ గుడ్ టీచర్ మస్ట్ బి ఏ గుడ్ సైకాలజిస్ట్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి నినాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.